అండి వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. నెక్స్ట్ వ్లాగ్ స్వర్ణగిరి వీడియో నేను అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. సాటర్డే తనకు ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ అందరూ ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసుకొని కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఆ రోజు నేను తమ్ముడు వాళ్ళ వెళ్ళింది February 6th అండి, వాళ్ళ యానివర్సరీ స్పెషల్గా యాదాద్రి దర్శించుకొని అక్కడ నుండి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి కూడా వాళ్ళు పిల్లలతో పాటు వెళ్ళారు. ఆ రోజు తీసిన వీడియో స్వర్ణగిరికి వెళ్ళే దారి ఈ చూపించే వీడియో అండి. నెక్స్ట్ మనం స్వర్ణగిరి గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. మరీ పూర్తిగా కాకుండా ఎంతో కొంత నాకు తోచిన విధంగా నాకు తెలిసింది మీకు చెప్పాలని అనుకుంటున్నాను. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కలియుగ ప్రత్యక్ష దైవం. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్లో నిర్మించబడింది. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఈ దేవాలయం నిర్మించగా చినజీయర్ స్వామి చేతుల మీదుగా మార్చి 2024లో ప్రాణప్రతిష్ఠ జరిగింది. నెక్స్ట్ మనం దాని గురించి విశేషాలు తెలుసుకుందాం. స్వర్ణగిరి టెంపుల్ గురించి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నూతనంగా నిర్మింపబడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాణప్రతిష్ఠ 2024లో మార్చి 6న జరిగింది. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి అంటారండి, మంగళ శాసనములతో స్థానిక వ్యాపారవేత్త మానపల్లి రామారావు సారథ్యంలో నిర్మించారు. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అనే నామకరణంతో కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ తెన్నచార్య సాంప్రదాయమును అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అవలంబిస్తూ యాదాద్రి తిరుమల దేవస్థానం రూపుదిద్దుకుంది. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్ప రీతులతో ప్రకారానికి 4 వైపుల 4 రాజగోపురాలతో విశాలమైన మండపాలతో 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం నెలకొని ఉంది. శ్రీవారితో పాటుగా అలమేలుమంగ, గోదాదేవి, మదన గోపాలకృష్ణ స్వామి, గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు కూడా ఉన్నాయి. సుమారు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భూవరాహస్వామి, వకులమాత ఉపాలయాలతో పాటు పుష్కరిణి, వేదమూర్తుల విగ్రహాలు మధ్యలో జలనారాయణమూర్తి ఆకర్షణగా నిలుస్తాయి. 40 అడుగుల ఎత్తైన రథం కూడా ఉందండి. నెక్స్ట్ మనకి స్వర్ణగిరి టెంపుల్లో ఉన్న ఈ విగ్రహాలన్నీ తిరుపతి నుండి తీసుకొచ్చి అంటే అక్కడ చేయించి తీసుకొచ్చారని కొంచెం నేను తెలుసుకున్నాను. మేబీ కావచ్చు. భువనగిరి ఎలా చేరుకోవాలి అనేది తెలుసుకుందాం. భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం TJSRTC ప్రత్యేక బస్సులను హైదరాబాద్ నుంచి అందుబాటులోకి తెచ్చిందండి. ఇవి ఉప్పల్ ఎక్స్ రోడ్ JBSల నుంచి స్వర్ణగిరి ఆలయానికి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఉన్నాయి. మీరు వెళ్ళాలంటే టైమింగ్స్ తెలుసుకొని వెళ్ళండి. తెలంగాణలోని ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన దేవాలయాల్లో స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ముఖ్యమైన స్థానం ఆక్రమించింది. హైదరాబాద్కు సమీపంలో ఉన్న ఈ ఆలయం అద్భుతమైన నిర్మాణ శైలితో, మనసు నిలిపే శాంతమైన వాతావరణంతో భక్తులను ఆకర్షిస్తోంది. ఇది కేవలం ఆలయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా కూడా విస్తరిస్తోంది. ఈ ఆలయం స్వర్ణగిరి పర్వతంపై 2 అంతస్తులు నిర్మించబడింది. ఆలయ నిర్మాణ శైలి ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దబడింది. ప్రాంగణం ఈ దేవస్థానాన్ని మరింత వైభవంగా మార్చాయి. ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తులు ఈ స్వామిని వాత్సల్యరాజు, స్వర్ణగిరి వెంకటేశ్వరుడు అనే విశేష నామాలతో పిలుస్తుంటారు. భక్తుల నమ్మకానికి కేంద్ర బిందువుగా మారిన ఈ ఆలయం వేలాది మంది భక్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఆలయంలో శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. ఆహార దేవత అయిన అన్నపూర్ణాదేవి ప్రసన్నంగా ఉండడం వలన ఈ ఆలయానికి భక్తులు భక్తిపూర్వకంగా అన్నదానం చేయడం, దీపారాధన జరిపించడం ముఖ్యంగా చూస్తాం. ప్రతి సంవత్సరం సంక్రాంతి, దసరా వంటి పర్యదినాలలో ఈ ఆలయంలో విశేషమైన పూజలు, ప్రత్యేక హారతులు, శోభయాత్రలు నిర్వహించబడతాయి. ఈ వేడుకల సమయంలో ఆలయం భక్తులతో కలకలలాడుతుంది. భక్తులు నమ్మకంతో, శ్రద్ధతో ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి స్వామివారి దివ్యకృపను పొందుతారు. నెక్స్ట్ మనము
ఈవినింగ్ టైము చాలా అందంగా కనబడతాడండి దేవుడు కూడా. ఆ టెంపుల్ కూడా లైట్స్ వేయగానే ఆ వెలుతురుతో ఒక గోల్డ్ కలర్లో ఆ టెంపుల్ ఒక రకమైన అనుభూతిని, మన కనులకు ఆనందాన్ని, మంచి అద్భుతాన్ని మనకి అక్కడ పొందుతామండి. మార్నింగ్ టైం కంటే ఈవినింగ్ ఆ టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుంది. మనకు ఏ సమస్యలున్నా ఇట్టే మర్చిపోయి ఆనందంగా గడిపేయగలవచ్చు. ఒకవేళ మనకి టైం ఉంటే అసలు చెప్పాలంటే టెంపుల్స్ ఈవినింగ్ వేళలో సందర్శించుకోవడం చాలా మంచిదండి మార్నింగ్ కంటే. ఎందుకంటే ఆ టైంలో కొంచెం ఒక రకమైన మనకు పీస్ఫుల్, అంటే నార్మల్గానే టెంపుల్స్ అంటే మనకు ప్రశాంతత కోసం అని వెళ్తాము, ఉంటుంది కూడా. కానీ ఈవినింగ్ టైంలో లైట్స్ వేయగానే ఉండే ఆ అందం టెంపుల్స్కి ఇంకెక్కడా కూడా మనకు కనబడదండి. చాలా అందంగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వాటర్లో ఆ దేవుడి విగ్రహము, ఆ చుట్టూ నామాలు, ఆ చుట్టూ ఉన్న ఈ యొక్క కళలు, అంటే వారు ఏ రకంగా తీర్చిదిద్దారు ఈ ఆర్కిటెక్చర్ వాళ్ళు, అసలు వాళ్ళని మాత్రం ఎంత పొగిడినా తక్కువేనండి. అంత అందంగా తీర్చిదిద్దారు వాళ్ళు. చూడండి, అసలు ఎక్కడా కూడా ఏ చిన్న అంటే మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని మనకు పక్కన పెడితే ఎంత అందంగా తీర్చిదిద్దారో ఆ స్వామివారి విగ్రహం కానివ్వండి, ఆ టెంపుల్ పైన ప్రతి ఒక్క కళ చాలా అందంగా చెక్కబడింది. కానీ నిజంగా అండి, ఎంత పొగిడినా తక్కువే వాళ్ళని. దేవుడు చూడండి ఆ నీళ్ళల్లో అలా పడుకొని అసలు ఎంత బాగా వాళ్ళు అసలు నిర్మించారంటే చాలా అందంగా ఉందండి టెంపుల్. మీరు చూడని వాళ్ళైతే ఈ వీడియోలో అంటే మొత్తం మేము తీయలేదు, కానీ చూపించినంత వరకు అయితే మంచిగా చూసే ఉంటారని అనుకుంటున్నాను. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని శ్వేతాస్ వరల్డ్. ముందు ముందు మీకు నేను మంచి వీడియోలు అప్లోడ్ చేస్తానని, మీకు చూపిస్తానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. న్యూ వ్లాగర్ని కదా, ఉంటాయిలేండి, అవి నేను సరిదిద్దుకుంటూ నెక్స్ట్ నేను ముందడుగు వేస్తాను. బాయ్ అందరికీ. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.